ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటండి. మనం అంటే ఈ లోకానికి వెలుగై ఉన్నామంట. లోకానికి వెలుగై ఉండటం ఏంటి అనే కదా. గృహంలో లైట్లు అవన్నీ వేసుకుంటే వెలుగుగా ఉంటుంది, అన్నీ చూడగలుగుతున్నాము. వెలుగు అంటే లైట్లో, లేదంటే ఉదయించే సూర్యుడు, అది కదా వెలుగు. మనం వెలుగై ఉండటం ఏంటి అనే కదా. అవునండి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే హృదయపూర్వకంగా అంగీకరించి ఆయనే నిజమైన దేవుడిని అని మనం ఎప్పుడైతే మనం ఒప్పుకున్నట్లయితే తప్పకుండా మన దేవుడు మన హృదయంలో కొలువై ఉంటాడు. ఆయన కొలువై ఉండటమే వెలుగు. అందుకే మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటున్నాడు. ఆయన ఎప్పుడైతే మన హృదయంలో కొలువై ఉన్నాడో ఆ వెలుగుని అనేక మందికి పంచేవారంగా కూడా ఉండాలని ఆశపడుతున్నాడు. అంటే ఆ వెలుగు మనలోనే దాచుకోకుండా అనేక మందికి పంచేవారముగా ఉండాలనుకుంటున్నాడు. లైట్ చూడండి, అది వేయంగానే స్విచ్ ఆన్ చేయగానే ఆ లైట్ మూలంగా ఎంత కాంతి వస్తుంది, మనకు చక్కగా ఉపయోగపడుతుంది కదా. ఆ లైట్ అనేది ఎంతో, దానివల్ల ఆ వెలుగు ప్రకాశించడం మూలంగా మనకి అన్నీ చక్కగా కూడా చూడగలుగుతున్నాం. అంటే అంతకు మించిన వెలుగు దేవుడు వెలుగే మనలో ఉంచాడు. ఆ వెలుగును అలాగే ఉంచుకోకుండా అనేక మందికి అంటే చూపేవారిగా, ఎలాగా నేను నిజమైన దేవుడిని, ఎవరు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించాను, ఆయనే నిజమైన దేవుడు అని చెప్పి మనం గనుక కూడా వాళ్ళకి మనకి సాక్ష్యం రూపంలోనో, లేదంటే మనం ఏ రకంగా తెలుసుకున్నామో, ఏ రకంగా మారుమనసు పొందుకున్నామో, అది స్వస్థత రూపంలోనా, లేదంటే మరి ముఖ్యంగా నువ్వు వెళ్తున్న పరిస్థితులు గుండగానా, నువ్వు బలహీన సమయాల్లో ఏ రకంగా నువ్వు బలపడ్డావు, ఏ రకంగా అన్ని విషయాల్లో కూడా మనం గనక సాక్ష్యంగా పంచుకున్నా చాలండి. అది కూడా దేవుడు వెలుగుగా మనం పంచుతున్నట్లే. ఆ వెలుగు ఎప్పుడైతే మనం అనేక మందికి పంచుతూ ఉంటామో అప్పుడు దేవుడు ఇంకా మరింతగా సంతోషిస్తూ ఉంటాడు. అందుకే మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అని స్పష్టంగా చెప్తున్నాడు. కొండ మీద నుండి పట్టణం మరుగై నేరదు అంట. అంటే కొండ మీద పట్టణం మరుగై నేరదు అని అంటే ఏంటి? కొండ మీద కూడా చాలా ప్రాంతాల్లో కూడా చాలా మంది నివసిస్తూ ఉంటారు. అక్కడ వెలుగుంటేనే కదండి అక్కడ కనుక మనకు దూరంకో కూడా కొండ మీద లైట్ కనబడుతుందంటే ఓహో అక్కడ కొండ మీద కొంతమంది నివసిస్తున్నారు, అక్కడ కూడా ఒక గ్రామం ఉంది అని అర్థమవుతుంది కదా. అదే లైట్ అవి లేవనుకోండి, అక్కడ ఏమీ లేదని కూడా తెలిసిపోతుంది. అదేవిధంగా మనలో దేవుడి వెలుగు ఎప్పుడైతే ఉందో ఆ వెలుగుని అలాగే ఉంచుకోకుండా అనేక మందికి పంచేవారిగా దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. అందుకే మనల్ని కొండ మీద పట్టణం అంటే ఇదిగా దేవుడు ఎంచుకున్నాడు. అదే ఊరికే ఏదో కాదు. అందుకే మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారని దేవుడే స్వయంగా సెలవిస్తున్నాడు. కాబట్టి మనం ఏ రకంగా అయితే మనం దేవుడిని వెలుగు మనలో ఆయన అంగీకరించి ఎలా అయితే మన హృదయంలో దేవుడు కొలువై ఉన్నాడో ఆ రకంగా అనేక మందికి కూడా ఆ వెలుగును పంచేవారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆయన వెలుగు మనలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి అంటే అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా దేవుడే మనలో ఉంటున్నాడు. కాబట్టి దాన్ని అన్ని విషయాల్లో కూడా అంటే స్వస్థతనిస్తాడు, అన్ని విషయాల్లో కూడా గృహంలో కూడా శాంతి సమాధానం ఇస్తాడు. అన్ని విషయాల్లో కూడానండి, 1, 2 కాదు, మనం ఏమైతే ఆశిస్తున్నామో అన్ని విషయాల్లో కూడా మన జీవితాన్ని ఒక వెలుగుగా కూడా దేవుడు నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. ఆ విధంగా ఉండేవారముగా ఉందుముగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.